హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లలిత. ఈరోజు వీడియో ఏంటంటే మానిటైజేషన్ అయిన తర్వాత పిన్ ఎప్పుడు వస్తుంది అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. మానిటైజేషన్ అయిన తర్వాత పిన్ ఎప్పుడు వస్తుంది అన్న ఆలోచనే కానీ అందరికీ తర్వాత ప్రాసెస్ ఏంటనేది అసలు కొంచెం కూడా ఆలోచించరన్నమాట. అందరూని యూట్యూబ్ క్రియేటర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా సేమ్ ఇలాగే ఆలోచిస్తారు. మానిటైజేషన్ అవగానే పిన్ ఎప్పుడు వస్తుంది అన్న ఆలోచనే ఉంటుంది తప్పితే తర్వాత ప్రాసెస్ ఏంటనేది ఎవరు ఆలోచించరు. తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఇప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత, కంప్లీట్ మానిటైజేషన్ అయిన తర్వాత, లేదంటే మినీ మానిటైజేషన్ అయిన తర్వాత, మినీ మానిటైజేషన్ అయినా కూడా మనకి లైవ్లు చేసినప్పుడు సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ ద్వారా మనకి $10 అయినాయి అనుకోండి. $10 ద్వారా కూడా మనకి వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. పాత వెరిఫికేషన్ ఏంటంటే మనది ఐడి వెరిఫికేషన్ చేసినప్పుడు మనం డీటెయిల్స్ అన్నీ ఇస్తే పిన్ వచ్చేది. ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే ఫేస్ స్కాన్ చేస్తుందన్నమాట. ఫేస్ స్కాన్ చేసిందంటే మీది వెరిఫికేషన్ అయిపోయినట్టే. గూగుల్ పిన్ మీకు పోస్టల్ ద్వారా రావాలనేది ఏమో ఉండదన్నమాట. మీరు పాత పద్ధతిలో మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే మీకు గూగుల్ పిన్ యాడ్సెన్స్ అనేది వస్తుంది అన్నమాట. మీ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేశాక మీకు గూగుల్ పిన్ అనేది రావడం జరుగుతుంది పోస్టల్ ద్వారా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఫేస్ స్కాన్ చేసుకుంటుంది. ఫేస్ స్కాన్ చేసుకుందంటే మీది అయిపోయినట్టే, మొత్తం వెరిఫికేషన్ అయిపోయినట్టే అన్నమాట. అది మీ పాత పద్ధతిలోనే చేయొచ్చు, ఇప్పుడు రీసెంట్గా కొత్త పద్ధతిలో కూడా చేయొచ్చండి. 2 రకాలుగా చేసుకోవచ్చు మానిటైజేషన్. ఎవరికి ఎలా ఇంట్రెస్ట్ ఉండి ఎలా చేయగలిగితే అలా చేసుకోవచ్చు అన్నమాట. ఇది కొత్త వెరిఫికేషన్ అన్నమాట. అంటే ఫేస్ స్కాన్ వెరిఫికేషన్. అది ఎందుకంటే మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చినప్పుడు, మా ఐడెంటిటీ అన్నీ ఇచ్చినప్పుడు ఫేస్ స్కాన్ అయిపోతే మనది వెరిఫికేషన్ అయిపోయినట్టే. పాత పద్ధతి అలా కాదు. మనం అన్నీ ఇచ్చినాక అప్పుడు గూగుల్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అది వచ్చేది. ఇప్పుడు అలా కాదండి. ఫేస్ స్కాన్ తీసుకుందంటే మనం వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు మన ఫేస్ స్కాన్ అడిగింది అనుకోండి. ఇప్పుడు యూట్యూబర్ ఎవరున్నారో వాళ్ళ ఫేస్ స్కాన్ చేసుకుందంటే వెరిఫికేషన్ అయిపోయినట్టే అన్నమాట. గూగుల్ యాడ్సెన్స్తో ఇంకా పని ఉండదన్నమాట. ఫేస్ స్కాన్ అయిపోయిందంటే మీది మానిటైజేషన్ అప్లై అయిపోయినట్టే. ఫేస్ స్కాన్ తీసుకుంటే ఇంకా మీకు పిన్ రాదు. పిన్ రాకుండానే మీకు వెరిఫికేషన్ అయిపోయినట్టు అన్నమాట. పిన్ అవసరం లేదు ఇంకా ఫేస్ స్కాన్ సో దాని సంగతి మీరు పక్కన పెడితే, మీరు ఒకవేళ ఓల్డ్ ప్రాసెస్లో చేశారనుకోండి, ఓల్డ్ ప్రాసెస్లో చేయడానికి కూడా ఉంటుంది. ఓల్డ్ ప్రాసెస్లో చేసినప్పుడు పిన్ వచ్చే ప్రాసెస్ మాట. అది పిన్ రావాలంటే ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది అన్నమాట. మీకు పిన్ సెండ్ చేసాము అనేసి మీకు యూట్యూబ్ నుంచి మెయిల్ అయితే రావడం జరుగుతుంది. అంటే మన అడ్రస్కి పిన్ పంపుతారు వాళ్ళు. అంటే ఒక 1 వీక్లో కానీ 15 డేస్లో కానీ వస్తుంది అన్నట్టు మనకి మెయిల్ అయితే వస్తుంది. ఇదంతా ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు అనుకునేది ఏంటంటే మానిటైజేషన్ అయిపోగానే ఊరికే పిన్ పంపించేస్తారు అనుకుంటారు. కానీ అలా కాదండి. దీనికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. వాళ్ళ రూల్స్ ప్రకారం అన్నీ మనం ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట. యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఆ ప్రకారంగా చేస్తేనే మనకి యూట్యూబ్ నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ మనది వెరిఫికేషన్ అయ్యి మానిటైజేషన్ కాడికి వచ్చాక మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి గూగుల్ పిన్ అది వచ్చాక మనం ఆ నెంబర్ అందులో యాడ్ చేసిన తర్వాత నుంచి మనకి డాలర్స్ అనేది యాడ్ అవ్వటం జరుగుతాయి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఏదో మనది మానిటైజేషన్ అయిపోయిందా, మానిటైజేషన్ అప్లై చేస్తామా, మానిటైజేషన్ అప్లై చేయగానే మనకి అన్నీ డబ్బులు అయ్యి వచ్చేస్తాయి అనేసి అపోహలో ఉంటారన్నమాట. భ్రమలో ఉంటారు చాలామంది. తెలిసిన వాళ్ళు అలాగ ఉంటున్నారు, తెలియని వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. అది కాదండి. యూట్యూబ్ నుంచి మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి పిన్ రావాలంటే ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట. మానిటైజేషన్ అయిన తర్వాత మన చేతికి అమౌంట్ వచ్చినప్పటికి ఇంకా చాలా టైం పట్టొచ్చు. మనం చేసే వీడియోస్ని బట్టి. లాంగ్ వీడియోస్కి అయితే ఒకలాగా వస్తుంది, షార్ట్ వీడియోస్కి ఒకలాగా వస్తుంది. లైవ్లకి ఇప్పుడు మొత్తం అంతా సిస్టమ్ అంతా మారిపోయింది అన్నమాట. ఇదివరకు ఏంటంటే లైవ్లు చూసేటప్పుడు ఎంతమంది చూస్తున్నారో అంతమంది వ్యూస్ కలిసి. ఇప్పుడు అలా కాదు. మనం లైవ్ అయిపోయినాక అది వీడియో కింద ప్రాసెసింగ్ అయ్యి వీడియో కింద అప్డేట్ అవుతుంది కదండి. వీడియో కింద అప్డేట్ అయినాక అప్పుడు మన వీడియోస్ మన లైవ్ని ఎవరైతే చూస్తారో ఆ వ్యూసే కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు అలాగా దాన్ని బట్టి వ్యూస్కి ఎంత, లైవ్లకి ఎంత అని, లాంగ్ వీడియోస్కి ఎంత అని, షార్ట్లకి ఎంత అని, అలాగే కొన్ని డాలర్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతాయి అన్నమాట. అలా యాడ్ అయ్యాక మనకి మినిమంలో $100 అయ్యాక మనకి అమౌంట్ అనేది మన బ్యాంకుకి రావడం జరుగుతుంది. అది మానిటైజేషన్ పద్ధతి అంతా
ఇంత ఉంటుందన్నమాట. మానిటైజేషన్ వెరిఫికేషన్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక్కొక్కసారి రీకంటెంట్ అయ్యి మానిటైజేషన్ అవ్వకపోవచ్చు, ఆగిపోవచ్చు, మళ్ళీ రీఅప్లై చేసుకోవటాలు చాలా చాలా ఉంటుందండి. ఇవన్నీ తెలుసుకోవాలి. మానిటైజేషన్ అవ్వగానే పిన్ వచ్చేస్తుంది అంటే కాదు. పిన్ రావాలంటే మధ్యలో ఇన్ని జరగాలన్నమాట. అది రీఅప్లైకి వచ్చిందంటే పిన్ రాదు, ఏమీ రాదు. మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ మానిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ మనకి వెరిఫికేషన్ అయ్యాక అప్పుడు గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి గూగుల్ పిన్ అనేది రావడం జరుగుతుంది. మనకి పిన్ వస్తున్నట్టయితే మెయిల్కి అయితే కంపల్సరీ మన మెయిల్ ఐడికి మెయిల్ అనేది వస్తుందండి. మీకు పిన్ సెండ్ చేసాము, 15 డేస్ నుంచి 20 డేస్ లోపు మీకు వస్తుంది అన్నట్టు మనకి మెయిల్ అయితే వస్తుంది. అదే మా ఫేస్ వెరిఫికేషన్ అయిపోయిందంటే గూగుల్ మనకి పిన్తో పని లేదు. డాలర్స్ అనేవి యాడ్ అయిపోతాయి అన్నమాట. మానిటైజేషన్ అయ్యాక పిన్ వస్తుందా, పిన్ ఎప్పుడు వస్తుందా అని వాళ్ళకి గూగుల్ యాడ్సెన్స్ గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుంది అని వాళ్ళకి మొత్తం అంతా ఈ వీడియో అన్నమాట. వీడియో అర్థమైతే మటుకు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్కి సంబంధించిన ప్రతి వీడియోని నేను వీడియో కింద చేసి పెడతాను అనమాట. కొత్త యూట్యూబర్కి, పాత యూట్యూబర్లకి, క్రియేటర్స్ అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోకి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగొచ్చు అన్నమాట. నేను వీడియో కింద చేసి పెడతాను. సరేనండి, మళ్ళీ ఇంకో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, మీ దుర్గా లీలాధర్. బాయ్.